నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ పాడ్కాస్ట్ ఎపిసోడ్. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెద్ద ఫాల్ చూశాము. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనియన్ బడ్జెట్ 2026 అనౌన్స్మెంట్లో వచ్చిన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీ హైక్ న్యూస్ వల్ల మార్కెట్ హెవీగా రియాక్ట్ అయింది. అసలిదేంటి అంటే గవర్నమెంట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ట్యాక్స్ని హెవీగా పెంచింది. ఫ్యూచర్స్ మీద 0.02 నుండి 0.05%కి, ఇంకా ఆప్షన్స్ మీద 0.1 నుండి 0.15%కి ట్యాక్స్ పెంచడంతో ట్రేడర్స్కి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి అనే భయంతో పానిక్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఇది మీకెలా యూస్ఫుల్ అంటే, స్టాక్ మార్కెట్లో ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ డైరెక్షన్ ఎలా మారుతుందో తెలుసుకుంటే మీరు రాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయకుండా మీ మనీని సేవ్ చేసుకోవచ్చు. అదే దీని ఇంపార్టెన్స్. ఎందుకంటే మార్కెట్ పడడం అనేది ఎప్పుడూ బ్యాడ్ న్యూస్ కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది మంచి స్టాక్స్ని తక్కువ ప్రైస్లో కొనడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా పనిచేస్తుంది. కానీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి మాత్రం ఇది కొంచెం నెగటివ్ న్యూస్. అందుకే మార్కెట్లో వాలటాలిటీ పెరిగింది. సో మీరు భయపడకుండా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ని ట్రాక్ చేస్తూ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఫైనల్గా ఇది కేవలం బడ్జెట్ రియాక్షన్ మాత్రమే కాబట్టి మార్కెట్ తొందరలోనే రికవర్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ అప్డేట్స్. Disclaimer: This content is for educational purposes only. Please consult your financial advisor before investing.